తుది వర్గీకరణ బీసీల దృష్టిలో అత్యంత ప్రమాదకరమైన ఈనాడు ఆంధ్రజ్యోతి అని చెప్పి రేటింగ్స్ ఇచ్చింది. మధ్యస్థ ప్రమాదం సాక్షి, విజయక్రాంతి, V6 వెలుగని చెప్తే సాపేక్షంగా ఇవాళ బీసీలకు అనుకూలంగా ఉన్న పత్రిక దిశా పత్రిక అని చెప్తా ఉంది. ఇక ఇది కాకుండా బీసీలను అదేం చెప్పింది, మళ్ళా బీసీలను తిడితే కాదు, బీసీలను కనిపించనివ్వకుండా చేస్తేనే అత్యంత ప్రమాదకరం. బీసీల వార్తలు బీసీలను కనిపించకుండా చేస్తున్నటువంటి పత్రికలు ఏవైతే వాటితో అత్యంత ప్రమాదకరం అని చెప్తుంది. ఈ విశ్లేషణ ప్రకారం ఈనాడు, ఆంధ్రజ్యోతి బీసీలకు అత్యంత ప్రమాదకరమైనటువంటి పత్రికలుగా ఇవాళ తేల్చేసినాయి. ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను బీసీలు ఎవరు కొనొద్దని చెప్తా ఉంది. ఇగో ఇవి పత్రికల పైన ఉన్నటువంటి సమగ్రమైనటువంటి డాటా. ఇక ఇంతకు మించిన డాటా లేదు, ఇంతకు మించింది ఏది లేదు. ఉన్నది ఉన్నట్టుగా కుప్పబోసి చెప్తా ఉంది ఈ పత్రికలు చేస్తున్నటువంటి కంప్లీట్ మోసాన్ని. ప్రజలారా, ఇన్ని రోజులంటే మనం పత్రికల్లో వచ్చిన వార్త దాని వెనుకాల కావచ్చులే నిజం కావచ్చు, కానీ ఇలా ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏ వార్త ఎందుకు రాసింది పత్రిక, ఏ వార్త వెనకాల మర్మమేముంది, దాని వెనకాల కులం ఉందా, దాని వెనకాల పార్టీ ఉందా, దాని వెనకాల ఇవ్వడన్న ప్రయోజనం ఉందా, పెయిడ్ వార్తన, ఇవి కూడా బయట పెడుతుంది. ఈ టైంలో కూడా పత్రికలు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే రేపు పొద్దున ప్రజల్లో నవ్వుల పాలు కావడం తప్ప ఇంకేమీ లేదు. ప్రజల చేతికి సంపూర్ణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీ పప్పులు ఉడికే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మీరు పత్రిక డిజైన్ చేసిన తర్వాత మీ PDF కాపీని మీరు అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకొని ఈ పత్రిక జర్నలిజం ప్రమాణాలను పాటించిందా ఇవాల్టి ఎడిషన్ అని చెప్పి 14 పారామీటర్స్ ఉంటే అవి ఇచ్చేయండి. ఇచ్చేస్తే అదే చెప్తుంది ఏమేమి మిస్టేక్ ఉన్నాయి, ఎక్కడెక్కడ బయాస్ ఉంది, ఎక్కడెక్కడ మనం దెబ్బతింటా ఉన్నాం, ఎక్కడెక్కడ ఈ పత్రికలు ఎవరి కొమ్ము కాస్తున్నాయి అనేది మీ ఎడిటర్లకే అర్థమవుతుంది. మీరు PDF ఇచ్చి చూడండి. మేము ప్రతిరోజు ఇస్తా ఉంటే అది మొత్తం భాగవతం. నిన్న ABN రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పాలకు మీద 6 క్వశ్చన్లు వేస్తే అసలు మైండ్ బ్లాక్. ఇంకా మళ్ళీ ఎవరు రాయనికి కూడా సాహసం చేయడు. అటువంటి అంత క్లియర్గా ChatGPT విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ప్రజలారా, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ పత్రికలు ఏ విధంగా ఉన్నాయో టీవీ ఛానళ్ళు కూడా అదే విధంగా ఉన్నాయి. ఈ సాటిలైట్ ఇప్పుడు ఎవరు చూస్తలేడు, టీవీలో ఎవరు చూస్తలేడు, పేపర్లో ఎవరు చదువుతలేడు. కాబట్టి సరే కొద్దిగా గొప్ప దాన్ని చూసేటువంటి ఒక 4% ఉన్నారు. ఈ 4% వర్గం ఏదైతే ఉందో ఇది 96% వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా చదువుతా ఉంది. అందుకోసమే బీసీలారా, ఇక్కడ మన పత్రికలు లేవు, ఇక్కడ మన టీవీలు లేవు. మనకున్నదల్లా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇటువంటివి మాత్రమే మనవి. ఇక్కడ మన అభిప్రాయాన్ని ఏది గంటాపదంగా చెప్పుకునేటువంటి అవకాశం మనకు ఇక్కడ కలుగుతూ ఉంది. అందుకోసమే బీసీ ప్రజలారా, మీరు సోషల్ మీడియాను ఎక్కువ వాడండి. సోషల్ మీడియాలో మన వార్తల్ని మనమే ప్రసారం చేసుకోవాలి. ఈ బీసీ ఉద్యమాన్ని కంప్లీట్గా పత్రికలు పక్కకు పెట్టి ఈ బీసీలకు అత్యంత ప్రమాదకరంగా ఈ పత్రికలు ఉన్నాయి కదా, వీటిని దెబ్బగొట్టేటువంటి శక్తి ఓన్లీ సోషల్ మీడియా మన దగ్గరే ఉంది. ఇప్పుడు ఈ పత్రికలలో వచ్చేటువంటి వార్తలు మనకు వ్యతిరేకమైన వార్తలు మనమే పైసలు పెట్టుకొని కొనుడు. మనమే పైసలు పెట్టుకొని మళ్ళీ వాళ్ళ వార్తలు కొనుడు. అందుకోసమే దీన్ని పక్కకు పెట్టి, ఎట్లాగో మన దగ్గర సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడికి న్యూస్ ఛానల్ ఉన్నట్టే లెక్క, ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నటువంటి వాళ్ళకి. ఇక్కడ ఈ లైవ్ ఇక్కడ క్లియర్గా సరికొత్త ఏది తరహాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజలకు కంటెంట్ పంపిస్తూ ఉంది. ఇందులో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యూట్యూబ్ ఛానల్ కానీ తీన్మార్ మల్లన్న అఫీషియల్ యూట్యూబ్లో వచ్చేటువంటి లైవ్ను మీరు OBS ద్వారా లేదంటే VMix ద్వారా మీరు కూడా మీ ఛానల్లోకి లైవ్గా తీసుకోవచ్చు. అక్కడ మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. తర్వాత ఇది ఫ్రీ కంటెంట్. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఎన్ని ఛానల్స్లో వస్తుంది? ఇప్పుడు 320 ఛానళ్ళు, 325 ఛానల్లో ఈ లైవ్ పోతా ఉంది. అందుకోసమే ఎక్కువ మంది యువకులారా, ఈ యూట్యూబ్ లైవ్ పెట్టుకోండి. ఈ యూట్యూబ్ లైవ్ ఫ్రీ. దీని ద్వారా మీరు మానిటైజ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోండి, ఉపాధి పొందండి. మన భావజాలం వ్యాప్తి జరుగుతుంది, మీకు 10 రూపాయలు వస్తాయి. ఇది అందుకోసమే సోషల్ మీడియాలో మీరు ఒక యుద్ధ వీరులుగా, బీసీ ఉద్యమంలో వీర సైనికులుగా పనిచేయాలనుకునేటువంటి ఉడుకు రక్తం ఉన్నటువంటి యువకులారా, మీరు చేయాల్సింది, ఒకవేళ నిజంగా ఈ పోరాటంలోకి మేము వస్తామన్నా అనంటే మీరు చేయాల్సింది ఇదే. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చేటోళ్ళమే. రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా?
దశాబ్దాలుగా రెడ్లు దొరల యువసేనలు ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇన్స్టాలు యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా, ఇక చాలు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు 15 పత్రికలు ఉన్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు, 78 ఏళ్ల దోపిడీని అరికట్టు.